27వ కీర్తన 3వ చరణం అందరం కలిసి చదువుకుందాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఎటువైపు చూసినా సరే మానసికంగా దాడి, భౌతికంగా దాడి, చివరికి శరీరం మీద దాడి, ఆత్మల మీద దాడి, పరిచర్య మీద దాడి, కుటుంబాల మీద దాడి, ఎక్కడ చూసినా సరే దండు యుద్ధ సన్నదులై మన మీద దాడి చేస్తున్నప్పుడు కీర్తనకాడు అన్నట్లు నా హృదయం భయపడదు, నా మీద యుద్ధం రేగిన దీనిలో నేను ధైర్యము విడవకుందునని అట్టి మనోధైర్యాన్ని, అట్టి సిద్ధపాటును దేవుడు మనందరికీ దయచేయాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా అలనాడు ఉన్న సందర్భం అది. అక్కడ నుండి 12 కిలోమీటర్ల దూరం, 12 మైళ్ళ దూరంలో దోతాన్ అనే ప్రాంతం ఉంది. బహుశా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. దోతాను ప్రాంతంలోనే యోసేపుని తన సహోదరులు అమ్మివేశారు. ఆ ప్రాంతంలో ఒకానొక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చివరికి హిట్ లిస్ట్లోకి వచ్చేసాడు. ఏంటి హిట్ లిస్ట్ అంటే, సిరియా దేశం వారందరూ కూడా ఈ దైవజనుణ్ణి, మన కథానాయకుణ్ణి ఎలాగైనా సరే హతమార్చాలని కంకణం కట్టుకొని ఉన్నారు. అయితే ఈ దైవజనుని యొక్క స్పందన, తన కండ్ల ముందు యుద్ధ సైన్యము సమూహము మోహరించి చుట్టూ వలయంలాగా చుట్టుకున్న ఆ దృష్టాంతంలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోట చూచి రమ్ము అని సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా 4 దిశలు కమ్మివేశారు. 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమీ చేదుమని ఆ దైవజనునితో అనగా 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షంనున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అదేం ధైర్యం? వారికంటే మందరు ఎక్కువ ఉన్నారు, అలా ఎలా ఉన్నారు? ఈయనకేం కనపడట్లేదు, ఈయనకేం కనిపించట్లేదు. మరి ఈయనకేం కనిపించకపోగా 17వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. చాలండి, ఈరోజు ఈ పని జరిగితే చాలు. ఒక్కసారి ఆలోచిస్తే మరి ఇంతటి ధైర్యం ఈ దైవజనులో ఎలా స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయింది కాస్త పనోడికి ఎలా నేర్చుకున్నాడు? నేర్చుకున్నది సరిపోదన్నట్లు ఈ జోరాము రాజు పిరికివాడు, అంటే పిచ్చివాడైపోయేవాడు అన్నమాట. కొద్దిగా ప్యానిక్ అయితే తన తన యొక్క మానసిక స్థితి అంతా విచ్ఛిన్నం అయిపోయి కంగారు పడే అటువంటి ఈ రాజు ఎలా మనోధైర్యాన్ని పొందగలిగాడు? ఎలా రాజ్యం సుభిక్షంగా, ధైర్యంగా, స్థిరంగా ఉందో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. 8 చదువుదాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. అయితే బాగా గమనించండి, వాస్తవంగా ఏం జరుగుతుంది? సిరియా దేశము ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేయాలని మాటికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ముందే దైవజనుడైన ఎలీషా ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు సైన్యానికి ముందే నోటీస్ ఇచ్చేస్తున్నాడు. వెంటనే రాజు ఈ హెచ్చరికలు ఇమ్మీడియట్గా పికప్ చేసుకుంటున్నాడు, ఇమ్మీడియట్గా విధేయత చూపిస్తున్నాడు. విధేయత చూపించిన వెంటనే బహుభయంకరమైన మరణ రక్తపాతము రాకుండా అడ్డుపడి చివరికి ఆ యొక్క సిరియా దేశం యొక్క ఆ యొక్క యుద్ధమంతా కూడా నిర్వీర్యం అయిపోయి సిరియా దేశపు సైన్యం అంతా ఓడిపోయిన పరిస్థితి వస్తూ ఉంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, డోంట్ గో, హెచ్చరికిస్తున్నాడు. అచ్చడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక వెళ్ళొద్దు అనేసరికి ఇప్పుడు గమనించండి, ఈ దేశం ధైర్యంగా ఉండడానికి మొదటి కారణం ఏం తెలుసా? ప్రాఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రవచన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న దేశం. 32వ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదు. ఎటు పోవాలో బోధిస్తా, ఎటు వెళ్ళాలో బోధిస్తా. నువ్వు నా హెచ్చరిక స్వరం వినాలని ఇష్టపడితే నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది, నా కంటి చూపుతో నేను నడిపిస్తా అని. ఎంత అద్భుతమైన సత్యం అండి! కన్ను సైగలతో నేను తీసుకొని నడిపించే దేవుని వాక్యం ఉంది. ప్రవచన రీతిగా దేవుడిని నడిపించి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదని చెయ్యి పట్టి నడిపించాలని ఆశపడుతున్న దేవుడితో పాటు ఉంటే ఆయన ఏమన్నాడండి? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ దేశానికి భద్రత
ఎలీషా ద్వారా దేవుడిస్తూ చివరికి తన దాసుడే కాదు, రాజే కాదు, దేశమంతటిని దేవుడు నిబ్బరంగా ధైర్యంగా నిలబెట్టాడు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు బయటకు వచ్చాడు పనోడు, చుట్టంతా సిరియన్ దేశం యొక్క సైన్యం ఉంది, అది చూసి భయపడిపోయాడు. మరి వారికంటే ఎక్కువ సైన్యం మనకుందని ఎలా చెప్తున్నాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దావీదు అబీమెలెకు గాతు రాజు నుంచి పారిపోతున్నాడు, అటాక్ చేయడానికి వచ్చాడండి. అయితే దేవుడు త్రుటిలో తప్పించాడు ఎవరిని? దావీదుని. అప్పుడు దావీదు ఒక మాట రాశాడు, 34వ కీర్తన 7వ వచనం. యాక్చువల్గా నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాడు అన్నాడు కదా. ఎలా వచ్చింది ధైర్యం? 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, చూడండి, వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. దావీదు తన చుట్టూ దూతలున్నది అర్థం చేసుకున్నాడండి, నేత్రాలు తెరవబడ్డాయి. అందుకొరకే కలిగిన భయములన్నిటిలో నుండి విడుదల పొందాడు. అందరం కలిసి చదువుకున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. మార్గములో కాపాడడానికి దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఇప్పుడు దూతలు ఎవరికి వస్తారండి? ఎవరికి పడితే వాళ్ళకి రారు. 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, 91వ కీర్తన 1-2 వచనాలు. ప్రియ సోదరి సోదరు, నీ కుటుంబానికి భద్రత కావాలా? దేవుడు నీ కాలము గడియ, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేదాకా నీకు దేవుడు భద్రత ఇస్తాడు. దూతల పరిచర్య చేస్తారు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించువాడే, ఆయనే నాకు ఆశ్రయమని, నా కోటని, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన రెక్కల క్రింద తగ్గించుకొని ఉండడానికి ఇష్టపడితే 8-9 వచనాలు. 9వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులి గుడారమును సమీపించదు. అట్లని చెప్పి ఒకవేళ సమీపించినా అనుమతించినా సరే నిర్ణయ కాలం వరకు దేవుడు బైబిల్ గ్రంథం వాక్యంలో రాస్తుంది, ఆయన నిన్ను భద్రపరచడానికి, దాని ద్వారా కూడా హెచ్చించుకోవడానికి ఇష్టపడుచున్న దేవుడన్న సత్యాన్ని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.